ఇంపాక్ట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒక దాని ఆ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే చెప్తారు కదా సార్. కరెక్టే, కానీ నువ్వు బహిరంగంగా వచ్చి పలగొడతా అంటే ఏంటది? నీకు నమ్మకం లేదు, ఓకే, నీకు బాధగా ఉంది, ఇతర దేవదేవతలు, ఓకే, నో ప్రాబ్లం, అది నీ సొంత అభిప్రాయం. కానీ వాళ్ళ గురించి దురుసుగా మాట్లాడడము, వెక్రించి మాట్లాడడం ఏందది? అంటే ఎవరేం అడగలేరు అనుకున్నారా? అడిగినా ఏం చేయలేరు అనుకున్నారా? వీళ్ళు ఆగిపోవాలి చాలు. వీళ్ళ వల్లనే ఇప్పుడు హాయిగా స్టూడియోలో కూర్చొని డిబేట్లు ఇచ్చుకుంటారు, ఈ దేవుళ్ళ గురించి ఆ దేవుళ్ళ గురించి. కానీ ప్రమాదం ఎవరికి? బయట సిటిజన్స్కి. మీరు హాయిగా వీడియోలో క్లిపేజ్ ఇచ్చుకుంటారు, డిబేట్లు చేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కొట్టుకొచ్చేది సమాజం. సమాజానికి ద్రోహం ఇది, సమాజానికి కీడు ఇది. రాబోయే తరాలకి మనం ఏమిచ్చిపోతున్నామండి? ఫ్యూచర్ జనరేషన్లో మన పిల్లలు ఏమవుతారు? కొట్టుకొస్తారు ఇలాగే. దీన్ని అరికట్టాలి, ఆగిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం ఇది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను ఇలాంటి పాప మా అమ్మాయిని చూసి చాలా జాలి అనిపించిందండి. వాళ్ళు చిన్న పిల్లల్ని వేసుకొని పోలీస్ స్టేషన్ రావడము, తిరగడము, ఏంది ఇది? నువ్వు చేసిన పనికి నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాము, బైక్ స్పీడ్ ఉంది, ఓవర్ స్పీడ్ ఉంది, దాన్ని ఏం చేయాలి మనము? ఆపాలి. లేకపోతే వాడు చస్తాడు, కానీ ఇతరులను కూడా తీసుకొని చేస్తాడు. వాడు చచ్చేటప్పుడు వాని ఫ్యామిలీకి కూడా బాధనే కదా. అదే నేను చేసిన పని. వాడి ఫ్యామిలీకి బాధ కలగొద్దు, ఇతరులకు కూడా బాధ కలగొద్దు. కానీ ఇక్కడ ఇంకొక అంశం ప్రస్తావనకు వస్తూ ఉంది. సరే, చాలామంది మాట్లాడారు ప్రవీణ్ పగడ మరణం తర్వాత చాలామంది కాస్త ఫియర్స్గా ఆ రోజు మాట్లాడిన సందర్భం, ఆ ఎమోషన్స్ గురించి మాట్లాడుకునే సందర్భం. కానీ ఎందుకు అజయ్ బాబు ఒక్కడిని మీరు కంప్లైంట్ ఇచ్చారనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీనికి మీ సమాధానం? సార్, ఇప్పుడు ఒక పాస్టర్ గారు చనిపోయారు. చనిపోయిన వ్యక్తి గురించి మనం దుమ్మారం లేపోతూ ఫస్ట్ ఆయన ఆత్మశాంతి గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఎవరైనా సరే, హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా సరే, ఆయన చనిపోయారు, ఒక మనిషి చనిపోయారు, ప్రాణం వెళ్ళిపోయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఉంటారండి? వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ శవాన్ని పిక్కు తింటారా మీరు చనిపోయిన తర్వాత? ఓకే, ఏదైనా ఉండొచ్చు, ఒక ఇన్సిడెంట్, ఫస్ట్ అది ఇన్సిడెంట్, నిర్ధారణ రాలే కదా. రానప్పుడు అదొక ఇన్సిడెంట్గా భావించి మీరు కావాలంటే కేసు వేయండి. అంతేగాని బయట రోడ్ల మీదకి వచ్చి ఊచకోతలకు వస్తాను. ఎవరిని కోస్తారా? పిచ్చినా కొడుకులరా? ఊచకోతలు ఏంది? బైబిల్ అదే ఉందా? ఊచకోతలు కోయండి అని చెప్పి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఒకవేళ ఊచకోత కోస్తాను, ప్రవీణ్ గారి ఆత్మకు శాంతి కలిగిస్తుందంటే ఫస్ట్ నేను కూడా వస్తాను. నాతో పాటు ఆ గడ్డ పైన కూడా వస్తాడు. ఎవరైతే నెల్లూరులో హెచ్చరించాడు కదా, 4వ కోస్తాను చెప్పి, ఆయన కూడా వస్తాడు. ఏంది ఇది? ఊచకోతలేంది దేశంలో? అడిగేటోళ్ళు లేరా వీళ్ళని? పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసుకుంటూ తిరుగుతారు వీళ్ళు రోడ్ల మీద. ఒక ఆవిడ యూట్యూబ్లో మనమందరూ బయటికి రావాలి, ఆడవాళ్ళు బయటికి రావాలంట. దేనికి ఆడవాళ్ళు? దేనికి? మళ్ళీ ఆడవాళ్ళంతా బయటికి వస్తే మళ్ళీ లాడ్ ఆర్డర్ సిచ్యువేషన్ పాడు కాదా అండి? మళ్ళీ ఎవరికైనా ముళ్ళు గుచ్చుకుంటే హిందువులు ముళ్ళు గుచ్చారంటారు. ఏంది ఇది వీళ్ళ నాటకాలు? అంటే ఇప్పుడు హిందూ పరిస్థితి ఎలా ఉందంటే, తారక్ మెహతా ఉల్టా చష్మాలో జేఠాలాల్ లాగుంది. ఆ జేఠాలాల్ మొత్తం ఇంటి భారాన్ని నడిపిస్తాడు. ఆయనను వాళ్ళ తండ్రి అసహించుకుంటాడు ప్రతి చిన్న మాటకి. అలాగే కన్న కొడుకు అసహించుకుంటాడు. ఈవెన్ కట్టుకున్న పెళ్ళాం కూడా అసహించుకుంటుంది. అలాగుంది ఇది హిందువుల పరిస్థితి దేశంలో. రాంగ్ రూట్లో వస్తారు, రైట్ రూట్లో వచ్చి నడిపే వాడిని ఢీ కొట్టిన తర్వాత నాకు నడిపే స్వేచ్ఛ లేదని చెప్పి వానికి రాజ్యాంగం చూపిస్తారు. ఇది ఎక్కడ పోతుంది? ఇదే క్వశ్చన్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అదేనండి, అక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది అక్కడి నుంచి 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఇక్కడ నేను ఎవరు ఇండివిజువల్గా పేర్లు మెన్షన్ చేయట్లేదు. బికాస్ అక్కడ మళ్ళీ కాస్త ఇష్యూ ఇన్ ద సెన్స్ మళ్ళీ మత విద్వేషాలు రేగే అవకాశం ఉంటుంది. కాబట్టి టు ద పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వటం లేదు? ఎందుకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు అజయ్ బాబు కావచ్చు వీళ్ళ మీదే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నారు? ఎందుకు? ఇప్పుడు అదర్ రిలీజియన్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళ అభ్యంతరకర భాష ఉంది, వాళ్ళు అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్